నువ్వు ప్యాక్లేరా. ఏరా జానీ, ఈ మధ్య జాబులేమని బాగా ఏడిపిస్తున్నావంట. అదేం లేదురా, చిన్నపిల్ల కదా, చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాం, అందుకే ఆడపడేస్తున్నాను అంతే. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారంట. చాలు ఆపు, ఆపి ప్యాకాడు. నీకు ఎందుకురా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నిజమన్నమాట. మూసుకొని ప్యాకాడరా, ఆపమని చెప్పాను కదా. అంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది చెప్పుకుంటున్నారు. నువ్వు ఒక్కరితోనైనా అందరితో ఇలాగే రూమ్లో. ఏమన్నారా నా కొడక్క? రేయ్ రేయ్ జానీ, రేయ్ రే వద్దురా జానీ. వద్దురా గొడవద్దురా. రే జానీ వద్దురా, మన గొడవలొద్దురా, చెప్పాను మీకు. రేయ్ జానీ చూడరా, అందరూ ఎలా చూస్తున్నారు. వదలకూడదురా విని, ఏదో ఒకటి చేయాలరా విని. చేస్తా చేస్తా చేస్తా. జాబిలమ్మ జోలికి వస్తే నాని కోసేస్తాను నా కొడక. అది చూద్దాంరా. నిన్న జానీగాడు నీ గురించి పెద్ద గొడవే పెట్టేసుకున్నాడటే. అందరూ అదోలా చూశారట. వాళ్ళమ్మ నాన్న ఓ తెగ బాధపడిపోయారటే. ఏమయ్యా, నీకేమన్నా కనిపించాడే? ఆ రమణమ్మని అడుగుదాం పద. ఎటు పోయాడు? పద. ఏంటి బేగం వదినా ఇప్పుడొచ్చారు? ఏం లేదు రానమ్మా, జానీ కోపంతో బయటికెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎటెళ్ళాడో ఏమో. అవునా? జాబిలీ, ఆ జానీగాడిని ఏమన్నా చూసావేంటే? వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుని మందు తాగుతా ఉంటాడు. ఫ్రీ కళ్ళు వాడికి మాత్రమే. జాబులమ్మ, ఒకసారి వెళ్ళమ్మా తల్లి, వాణ్ణి పిలుచుకొని రమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళను. అలా అనుకోమ్మా, ఒకసారి వెళ్ళమ్మా, నేను రమ్మనని చెప్పమ్మా. ఏయ్ పోయిరారా, అదే పాపం అంతలా అడుగుతున్నారు కదా. సరే చూడు, అక్కడ వాడేమన్నా అన్నాడనుకో కొట్టేస్తాను, ముందే చెప్తున్నా. అన్న అక్కడే వేసేసి ఉండాల్సిందిరా, వదిలి తప్పని చేశాను. అవునరా, అసలు వాడేం మాట్లాడుతున్నావు వానికే అర్థమైతలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా నన్నే తిడుతుందిరా. దీని అమ్మ ఎవ్వడూ అర్థం చేసుకోవట్లేదు. అయినా జాబిలమ్మ నువ్వు నవ్వుపించుకుంటావు ఏడిపించుకుంటావు, అది నీ ఇష్టం. అయినా వాడికెందుకురా? అసలు జాబిలు ఎవర్రా? నా మనిషి. చిన్న
చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాంరా. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా నాకు మాత్రం ఎవరున్నారా? జాబిలు తప్ప. తన్ని ఏడిపిస్తానని అనుకుంటున్నారా, కానీ తన్ని ప్రేమిస్తున్నాను ఎవరికి తెలియట్లేదురా. రే ఏంట్రా నువ్వు చెప్పేది? జాబిలిని ఇష్టపడుతున్నావా? అవునరా, చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చేది కోపం కాదురా, ప్రేమరా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మందాగి మాట్లాడతలేవు కదా? మందా నా ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయానురా. నా మరదలే కదా అని చనువుతో ఆట పట్టిస్తూ అలా ఆనందపడేవాడిరా. అలాంటిది నా జాబిలమ్మ కోసం ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానురా? చంపేస్తాను నా కొడుకును ఒక్కొక్కడిని. ఎందుకంటే తన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి అమ్మా, జాబిలి. ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకోవద్దునా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాండి అన్నయ్య? సరే అమ్మా. రాయ పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవపడి ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా. ఏ జాబిలి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనిది అసలు ఇది. ఏ ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు. సార్. ఏంటి సిఐ డ్రెస్లో ఇలా వచ్చావేంటి? ఒకసారి ఎమ్మెల్యే గారికి అర్థం వచ్చాను సార్. వాడు పొద్దున్నే పని మీద ఢిల్లీ వెళ్ళిండో, పనేందో చెప్పు. సార్ అది మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్లో సీసీ ఫుటేజ్లో మన అబ్బాయి ఉన్నాడు సార్, అదే చెప్దాం వచ్చాను సార్. ఏందిరా నువ్వు చెప్పేది? అవును సార్,
సీసీ కెమెరాలో చాలా క్లియర్ ఇక్కడ అయింది సార్. మరి ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? లేదు సార్, ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు సార్, అది మీ అబ్బాయి అని తెలియదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయమే ఇప్పుడు మిమ్మల్ని అర్థం వచ్చాను సార్. అడిగేదేం లేదు, నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఏంటి సార్ అది? కెమెరా ఫుటేజ్లో భరత్ ప్లేస్లో వేరే వాడిని ఇరికిచ్చాయి. ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్ అలా చేస్తే ప్రాబ్లం అవుతామా సార్? మనం రిస్క్లో పడే ఛాన్స్ ఉంది సార్. ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఏంట్రా రిస్కులో పడేది? వచ్చి నిలదీస్తారని భయమా? ఒక్కటి గుర్తుపెట్టుకో సిఐ, ఎవరిని అరెస్ట్ చేస్తావో తెలుసా? ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసాయి. మిగతాదంతా వెనక నుండి నేను నడిపిస్తాను. అర్థమైంది సార్. ఓకే, వస్తాను సార్. రత్నం, నువ్వు ఆ పని చేసుకొచ్చి హాయిగా 3 బ్యాగులు తీసుకెళ్ళు. ఇంటి దాకా వెళ్ళొచ్చావంటేనే విషయం పెద్ద విషయం అని అర్థమైంది. అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసా. చెప్పు, విషయం ఏంటో చెప్పి. ఇప్పుడు నిన్న సరిగ్గా మార్నింగ్ 8:30కి లక్ష్మీనగర్లో బాంబు బ్లాస్ట్ జరిగింది సార్. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు సార్. కానీ ఒక ఇంట్లో మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి దొరికాడు సార్. ఆ వ్యక్తి ఎవరు కాదు సార్, మీ భరతే సార్. కొంచెం జూమ్ చేయి. ఈ విషయం చెప్తాను మీకు ఫోన్ చేశాను సార్. ఈ విషయం అంతా కూడా మా కమిషనర్తో మాట్లాడాను సార్. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆగమేఘాల మీద మిండికెళ్ళాను సార్. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసాయి. ఈ విషయంలో మీ నాన్నగారే నాకు ఒక క్లూ ఇచ్చారు సార్. అరే మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తుకాయితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మను సార్. ఆగమేఘాల మీద వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి లోపడేశాను సార్. అక్కడ చేసి ఏదైనా యాక్షన్ మీరు చెప్పే వరకు తీసుకోవద్దని ఆగాను సార్. అది సార్ జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? చూడు రత్నం, తప్పు ఎవరు చేసినా తప్పే. అందులోనూ ఇది మామూలు తప్పు కాదు, దేశద్రోహం, క్షమించరాని నేరం. ఈ దేశ గడ్డపై పుట్టి పెరిగి పరాయి దేశపు కుక్కలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇంత ఘోరమైన పనికి పూనుకున్నవాడు వాడెవడైనా సరే వదిలేదే లేదు, ఉరికము మెక్కాల్సిందే వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇలాంటి పనులు ఇక మీదట ఎవ్వరు చేయకుండా ఉండాలంటే జానిగాడు లాంటి వాడిని వదలకూడదు. చంపేయండి, నా కొడుకుని చంపేసేయండి. కాలు పట్టుకుంటాను, వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్. అరే నా కుక్కవా పోలీసు నీ అయ్యా, నా కొడుకు అయిపోయావురా. ఎస్ఐ సార్, ఈ నా కొడుకుని రేపొద్దున కోర్టుకు తీసుకుపోవాలా? దెబ్బలు కనపడకుండా కుమ్మిపరే నా కొడుకుని. సైలెంట్ గా పడి ఉంటాడు. సరే సార్. కాలు పట్టుకుంటాను సార్, నాకు ఏ బాబు దేవుడు కూడా రక్షించాడు. మీ కాలు పట్టుకుంటాను ప్లీజ్ సార్, వదిలేదు సార్. సార్ 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 నాకు ఏ సంబంధం లేదు సార్, ఇలా ఎవరో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాలు పట్టుకుంటాను, వదిలేదు సార్. సార్ అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా.
గట్టి కొట్టారా. రేపు అయిపోయాడురా వీడు, లేకపోతే మన సీఏ గారితో పెట్టుకుంటాడా వీడు? అవునరా, మన సీఏ వదలడు. అసలే సీఏ గారు పర్సనల్గా తీసుకున్నారు ఈడి కేసుని. ఈయన కోర్టుకి తీసుకెళ్ళేది రేపు పొద్దునే కదా. మనం అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఓకే. ఏమైందిరా? అరే ఏమైందిరా? పద పద. జానీ జానీ, అరే ఏమైందిరా? చూడరా, టైం కూడా ఎవరు లేరు అక్కడ. ఏం కాదు తీరా, తాళం తీరా. ఏం కాదు తీరా. జానీ జానీ, రే జానీ ఏమైందిరా? రే జానీ ఏమైందిరా? జానీ ఏమైందిరా? జానీ, అరే జానీ. హలో. హలో సార్. చెప్పు సార్, జానీగాడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నావు? అవును సార్. అరే మన వాళ్ళంతా ఏర్రా. అరే జానిగా, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పనుందని చెప్పి అందరిని తీసుకెళ్ళి హైవే పైన యాక్సిడెంట్ చేసి చంపేశారా. ఏరా నువ్వు చెప్పేది?